సింపుల్గా ఒక క్యాలీఫ్లవర్తో పచ్చడి పెట్టుకుంటున్నా. అంటే ఎవరూ లేరు తినటానికి, ఎక్కువ మంది లేరు, నేను ఒక్కదాన్ని తినేది, అందుకని నా కోసం నేను పట్టుకుంటున్నా. ఒక పువ్వు దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నా. ఒక 6 పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిరకాయలు ఊరితే చాలా టేస్ట్ వస్తుంది పచ్చళ్ళు. ఇది ఆవపిండి, ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర వేసి లైట్గా వేపి పొడి చేసుకున్నా. ఇది ఇక్కడ ముందే తాలింపు పెట్టేసుకున్నా. పచ్చళ్ళలోకి తాలింపు ఫస్టే వేసేసుకొని ఆరబెట్టుకోవాలి తాలింపు. ఈ పచ్చట్లోకి 2 నిమ్మకాయలు కూడా పిండుకోవాలి, అందుకని నిమ్మకాయలు కూడా కోసి రెడీగా పెట్టుకున్నా. దీన్ని ఫస్ట్ ముక్కలు వేసేస్తున్నా. ముక్కలు వేసేసా. ఇవ్వండి, దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్, 1/2 కప్పు సాల్ట్ వేస్తున్నా. అంటే ఇది టీ గ్లాస్ చిన్నది, దాంట్లో సగం. ఇదిగోండి, టీ గ్లాసు పచ్చళ్ళ కారం. ఇది ఆర్గానిక్ షాపుల్లో తీసుకున్నా పచ్చళ్ళ కోసమని. ఇప్పుడు ఇది మిక్సింగ్ చేసుకోవాలి. అంటే ఈ వీడియో తీయడానికి ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే తీసుకోవాలి. నేనే అంటే ఏదో గుర్తు కోసం, టైంపాస్ కోసం చేసుకుంటున్నా. ఇది జస్ట్ కలిపేసి నిమ్మకాయలు పిండాలి. ఇదిగోండి కలిపేసాను, తాలింపు వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చళ్ళు ఊరితే చాలా టేస్ట్ వస్తుంది. పెరుగన్నంలో నంచుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు పోస్తున్నాను. ఇదిగో తాలింపు వేసా కదా ఇందాక. ఇప్పుడు కలుపుకోవాలి. ఇదిగోండి కలిపేసా కదా. ఇదిగోండి 2 కాయలు నిమ్మరసం. అంటే ఏంటి అట్లా ఉందంటే, కారం వేసిన గ్లాసులోనే నిమ్మరసం పిండేసా. ఇది ఒక రోజంతా ఊరితే నెక్స్ట్ రోజు ఈవినింగ్కి చాలా బాగుంటుంది. 3వ రోజు అయితే అసలు ఇంకా బాగుంటుంది. 3వ రోజు అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, పికిల్ రెడీ అయిపోయింది. 3వ రోజు ఊరిన తర్వాత నేను అన్నంలో పెట్టుకొని మీకు చూపిస్తాను. ఓకేనా? బాయ్.